హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ సగ్గుబియ్యం పాయసం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యాన్ని వేసి సరిపడా వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. మరో గిన్నెలో హాఫ్ గ్లాస్ పెసరబ్యాలను వేసి 2 to 3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న పెసరబ్యాలని కుక్కర్లో వేసి 1/2 గ్లాస్ వాటర్ని పోసి కుక్కర్ మూత మూసి 3 to 4 విజిల్స్ కొట్టియాలి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి పెసరబ్యాలు ఉడికాయో లేవో చెక్ చేసుకోవాలి. చూడండి, పెసరబ్యాలు ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు స్మాషర్ తీసుకొని పెసరబ్యాలను స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పెసరబ్యాలు మెత్తగా అయ్యి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో బాదాం పలుకులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బాదాం పలుకులను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో ద్రాక్షని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ద్రాక్షని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సరిపడా వాటర్ని పోసి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం ఉడికాయో లేవో చెక్ చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు అందులో స్మాష్ చేసుకున్న పెసరబ్యాలను వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తరువాత 3 గ్లాస్ పచ్చిపాలు లేదా కాచి చల్లార్చిన పాలను వేసి బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి లేదా స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గ్లాస్ బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. ఇక్కడ నేను కొలతల ప్రకారం తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం, హాఫ్ గ్లాస్ పెసరబ్యాలకి 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్లను వేసి దించేసుకోవాలి. ఏ పండగకైనా ఎక్కువ శ్రమపడకుండా కేవలం 15 నిమిషాల్లో ఈ సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పాయసాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.